హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్ ఏంటంటే హోమ్ మేడ్ పాస్తా చేసి చూపించానండి. కేవలం ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇలా పాస్తాను అయితే చేసి చూపించాను. చాలా చాలా రుచిగా వచ్చింది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని, రుచికి తగ్గ ఉప్పిని, 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. వేసుకునే నూనె పిండికి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి. పిండి చూస్తున్నారా, ఇలా కాస్తంత గట్టిగా కలుపుకోవాలి, మరీ మెత్తగా జారుగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఫస్ట్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి, మరీ లావుగా కాకుండా సన్నగా రోల్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక 2 అంటినైతే ఇలాగే రోల్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చాక్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకుంటే చేసుకోవటానికి బాగుంటుంది, అలాగే చూడటానికి కూడా బయట కొన్నట్టే ఉంటుందండి. అన్నీ ఇదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకొని ఒక ఫోర్క్ని తీసుకొని ఈ విధంగా కాస్తంత ప్రెస్ చేసి మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. నేను వీడియోలో మీకు మరికొన్ని అయితే చేసి చూపించాను. ఈ విధంగా అన్నీ రెడీ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారు కదండి, అన్నీ ఇదే విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. అందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకొని తగినంత ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ గోధుమ పిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నూనెను వేయండి. అలా నూనెను వేసాక నీళ్ళు బాగా మరిగేంత వరకు మరిగించుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తాను తెచ్చి వేసేసి వీటిని బాగా ఒక 4 మినిట్స్ టు 5 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతాయండి. కుక్ అయినప్పుడు ఆయిల్ వేసుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అలా కుక్ అయిన వాటిని పక్కకు తీసేసి కోల్డ్ వాటర్ వేసేస్తే ఇంకా ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం వేసుకునే జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న వెల్లుల్లిని అలాగే సన్నగా దంచుకున్న అల్లంని వేసుకొని ఇలా సన్నగా తురుము పెట్టేసుకోండి. వేసుకొని ఇదే ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకొని వాటిని కూడా వీటితో పాటు దోరగా ఫ్రై చేసుకోండి. కాస్తంత దోరగానే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను స్పౌట్స్ వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. స్పౌట్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా స్పౌట్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాన్ని కూడా వేసేసి ఇందులో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటితో పాటు కాస్తంత ఫ్రై అవనివ్వండి. ఇలా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. గోధుమ పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసాము, అలాగే మరిగించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి జస్ట్ వీటికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను తెచ్చి వేసేసి మొత్తం ఈ పాస్తాను కూడా ఇదే ఆయిల్లో ఈ స్పైసెస్తో పాటు కాసేపు అయితే ఫ్రై చేయండి. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా చూడండి. నెక్స్ట్ అయితే కనుక మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని అయితే కనుక ఒక చిన్న గ్లాస్తో వేసుకొని హై ఫ్లేమ్లో దీనిని బాగా కుక్ చేసుకుంటే కనుక ఈ పాస్తాకి మనం వేసే ఆ స్పైసెస్ అన్నీ బాగా పడుతుంది. అలాగే కాస్తంత స్ట్రక్చర్ కూడా మారుతుంది. అలాగే ఇలా మరుగుతున్నప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు
సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. అలాగే ఫైనల్‌గా అయితే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్‌గా మరి కాస్త కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్దండి. గ్రేవీగా పాస్తా అయితే మంచి రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్